ఇండస్ట్రీలో ఆర్టిస్టులు లేకపోతే హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ప్యాషన్‌తో. కానీ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు. సో, ఈ సినిమాతో మనం టార్గెట్ రీచ్ అవుతాము. ఈ సినిమాతో మనము అనుకున్న టార్గెట్‌ని కొడతామని. అలా బ్రేక్ కోసం ఎదురు చూస్తూ తన ప్యాషన్‌ని కోల్పోకుండా ప్రయాణం చేస్తున్న ప్రొడ్యూసర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సృజన్. హాయ్ సృజన్. హాయ్ సార్. సార్ మీ ప్యాషన్కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్స్. ఎందుకంటే ఫెయిల్యూర్ వస్తే ఫస్ట్ మాయమేది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్. టెక్నీషియన్స్ కొంచెం ట్రై చేస్తుంటారు, ఆర్టిస్టులు ట్రై చేస్తుంటారు, లేకపోతే మళ్ళీ ఎప్పుడో మనకి మనం అనుకున్న సక్సెస్ రీచ్ అవుతామని. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఒక 2, 3 ఫెయిల్యూర్స్ తగిలితే వ్యానిష్ అయిపోతారు సార్, కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళందరి కథలు వేరు, మీ కథ వేరు. ఒప్పుకుంటాను సార్. కదా. నేను అంటే ఈ ఈ రేంజ్లో తీసే సినిమాలు ప్రొడ్యూసర్లు ఐ డోంట్ థింక్ దే ఆర్ దేర్. అవును. 1, 2 ఫిలిమ్స్, 3 ఫిలిమ్స్ తీసి మ్యాక్స్ 4 ఫిలిమ్స్ తీసి మళ్ళీ కనిపించరు. కంటిన్యూస్గా స్మాల్ ఫిలిమ్స్ అంటే చేయడం స్మాల్ చాలా ఫిల్మ్స్ అనకూడదు, ఎందుకంటే స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ చేయడంలో ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో, కరెక్ట్, కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో, ఒక కొత్త టీంతో వాళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టడంలో అసలు ఆ గట్స్ వేరు సార్. ఒక కాంబినేషన్ సెట్ అయినప్పుడు ఒక మార్కెట్ ఉన్న హీరో లేకపోతే మార్కెట్ ఉన్న డైరెక్టర్ని మీద మనం గేమ్ ఆడటం వేరు, కంప్లీట్ న్యూ కమర్స్తో గేమ్ ఆడటం వేరు. దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ గేమ్. ఎలా అలవాటైంది మీకు ఈ ఛాలెంజింగ్ గేమ్? సార్ వీటన్నిటికన్నా ముందు నేను నమ్మేది కదే సార్. ఓకే, సో ఓవర్సీస్లో ఉన్నప్పుడు నేను సినిమాలు చేస్తున్నప్పుడు కూడా అరే ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది కదా. ఓకే, నాకు ముందు కథ తెలుసుంటే ఇంకా ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ ఉండేది. అక్కడి నుంచి ఎట్లా అక్కడున్న నెట్వర్కింగ్ తీసుకొని హౌ డు ఐ మేక్ ఫిలిమ్స్, ఓకే, సినిమాల్లోకి ప్రొడక్షన్లోకి ఎలా రావాలి. బ్లైండ్గా వచ్చేస్తే నేను సర్వైవ్ అవ్వలేను. నేను వేరే వాళ్ళు చేసినట్టు నేను చేయలేను. వాళ్ళకి నాకు అంటూ ఒక డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలి. నేను అనుకున్న ఇప్పుడు అందరికీ బడ్జెట్స్ పెరుగుతాయి, బడ్జెట్స్ ఎక్కువైపోతాయి, చాలా ఓవర్ బడ్జెట్స్ అవుతున్నాయి అనుకుంటాను. నావి ఇప్పుడు అవ్వలేదండి. నేను అనుకున్న ఎస్టిమేటెడ్ ఎంతైతే వేసామో కొంచెం తక్కువే అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ అవ్వలేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్లానింగ్. నేను అక్కడ నుంచి వచ్చున్నా కాబట్టి డిసిప్లిన్ అండ్ ప్లానింగ్ వల్ల బడ్జెట్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఒక కథ లాక్ అయిన తర్వాత ఎక్సెసివ్ ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్, ఆ ప్లానింగ్ చేసుకుంటే సెట్కి వెళ్తా, లేకపోతే అలా ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ప్రకారం బడ్జెట్స్ని పెంచేది ఎవరు? నెంబర్ ఆఫ్ డేస్ అండి. ఓకే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ఆర్ట్ అంటే క్లారిటీ లేకపోవడం. ఓకే, ఆన్ స్క్రిప్ట్ డైరెక్షన్లో క్లారిటీ లేకపోతే బడ్జెట్ పెరుగుతుంది. వాళ్ళు క్లారిటీగా ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ పెరగవండి. ఎందుకంటే మనం ప్రాపర్ ప్లానింగ్ ప్రీ ప్రొడక్షన్లో చేసుకొని లొకేషన్స్ అన్నీ లాక్ చేసుకొని వాళ్ళకి ముందే అడ్వాన్స్లు అన్నీ ఇచ్చుకుంటే అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. ఎక్కడైనా హికప్స్ వస్తే ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటివి, వర్షాలు పట్టడం వల్ల ఆగిపోవడం వల్ల కానీ, లేకపోతే మన చేతిలో లేనివి దాన్ని మనం వీ కాంట్ కంట్రోల్ ఇట్. మన చేతిలో ఉన్నవి మన చేతిలోవి కంట్రోల్లో పెట్టుకోగలిగితే అసలు బడ్జెట్ పెరగవండి అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65 డేస్ చేయాల్సిన సినిమా నిజంగా 65 డేస్ చేస్తే తప్పది. దాన్ని మనం ఒక 40 డేస్లో తీసుకుంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ద ప్రొడ్యూసర్. మనం ఎలా బయటపడాలో చూసుకోవాలి. హౌ అబౌట్ క్వాలిటీ? క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఫర్ ఫిలిమ్స్ లైక్ దిస్ పర్ డే 4 minutes to 5 minutes షూట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎవ్రీ వన్ ఆర్ డైరెక్టర్ విజన్కి ఇంటాక్ట్ అయ్యి అదే ప్యాషన్ పెడితే 4 to 5 minutes వస్తుంది. అలా చూసుకుంటే నువ్వు 2 hours ఫిలిమ్స్ ఎనీ డేస్ 2 hours ఆఫ్ ఫిలిం నువ్వు యూ కెన్ అచీవ్ ఇట్ ఆఫ్ విత్ ఇన్ ద లెస్ నెంబర్ ఆఫ్ డేస్లో నువ్వు అచీవ్ చేసుకోవచ్చు. ఇఫ్ డేస్ మనం 50 అనుకొని 75 వెళ్తే గ్యారంటీ బడ్జెట్ పెరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు దాకా 35 కానీ ఓం శాంతి కానీ చేసిన అన్ని సినిమాలు లెస్ దాన్ 50 days ఫిల్మ్సే. ఏవి 50 దాటలేదు టిల్ టుడే. మేబీ ENE 2 ఇస్ ద ఓన్లీ ఫిలిం విచ్ ఈస్ గోయింగ్ అబౌవ్ 50. కానీ ఒక మీడియం సినిమాలు కూడా 100 వర్కింగ్ డేస్ దాటుతున్నాయి. దాని వాళ్ళు కొంచెం మేము క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని ఆ నేమ్తో అవన్నీ ఓవర్కమ్ చేస్తున్నారు. ఇది ట్రూ? జస్ట్ నేమ్ అండి. ఇప్పుడు 35లో క్వాలిటీ కాంప్రమైజ్ ఏముందండి? ఐ వాంట్ సే ఈవెన్ లేదు, మాకు చూసే ఆడియన్స్కి మాకు ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు అంటే నేను తీసిన అన్ని సినిమాల్లో కూడా తీసుకోండి, తిమ్మరసు కానీ అద్భుతం కానీ, మేబీ గతంలో ప్రాబబ్లీ వీ డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్, 10 మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి మీకు ఎక్కడ క్వాలిటీ
కాంప్రమైజింగ్ కనిపించవచ్చు బికాస్ స్మాల్లకు మేమంతా స్టూడెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో చేసిన సినిమా. అక్కడ ఏదైనా క్వాలిటీ డిఫరెన్స్ చూసుంటారేమో, కానీ ఇప్పుడు 35 కానీ ఓం శాంతి కానీ తిమ్మరసు కానీ అద్భుతంగా అందిస్తే యూ వోంట్ సీ దట్ క్వాలిటీ ప్రాబ్లమ్ దే. అండ్ ఆల్ దోస్ ఆర్ డన్ ఇన్ లెస్ దాన్, ఇంకా చెప్పాలంటే 40 days లోపల కూడా తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఫిల్మ్ వాస్ డన్ లెస్ దాన్ 40 days. ఓకే, ఓం శాంతి వాస్ డన్ ఇన్ లెస్ దాన్ 40 days. లెస్ దాన్ 40 days. ఓకే. సో మీరు సినిమా చూసిన తర్వాత క్వాలిటీలో ఏమైనా కాంప్రమైజ్ అండి? టీజర్ చూసారు కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది క్వాలిటీ పరంగా? లేదు సార్, మా కథకి తగ్గట్టు ప్రొడక్షన్స్ ఉంటే చాలు. దట్ ఈస్ నీడెడ్ అండి. మొన్న డైరెక్టర్ తేజ గారు అన్నారు, డబ్బులు ఎక్కువైనా కూడా మనకి అక్కడ ఒక ఒక సీన్లో ఒక చిన్న ఇంటికి వెళ్ళాల్సింది మనకు డబ్బులు ఎక్కువై అదో ఒక కలెక్టర్ హౌస్ లాగా కనిపిస్తుంది, ఒక లోవర్ మిడిల్ క్లాస్ హౌస్ కూడా. ఎందుకు అంటే ఇట్ ఈస్ దట్స్ నాట్ నీడెడ్. అప్పుడే ఆడియన్స్ రిలేట్ అవటం మానేస్తారు కదండి. ఇప్పుడు నేను పేదరికం గురించి హీరో మాట్లాడుతున్నప్పుడు అతను ఒంటి మీద బ్రాండెడ్ షర్ట్ ఉందనుకోండి, ఆడియన్స్ కి అది ఏంటి ఏదో యాడ్ చేస్తారు, గమనించారు అనుకుంటారు కానీ గమనిస్తారు. దే సీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. నీకు ఎక్కడన్నా కళ్ళు మారింది, ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ నుంచి నీకు కళ్ళు వేరే చోటుకి వెళ్ళింది అంటే ఆ సీన్ నీకు జనాలకి కనెక్ట్ కావట్లేదని అర్థం. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ప్రయాణంలో ఒక గ్రోత్ ఉంది. అంటే ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కో ప్రొడ్యూసింగ్ చేశారు కొన్ని సినిమాలు అయితే బ్లైండ్గా ముందుకెళ్ళారు, ఆ తర్వాత దెబ్బలు తిన్నా తట్టుకున్నారు. ఇవన్నింటి తర్వాత ఇప్పుడు సృజన్ అచీవ్మెంట్ ఏంటి, అంటే సృజన్ ఎక్స్పీరియన్స్తో ఏం అచీవ్ చేశాడు ఈ సినిమాకి? ఈ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే, ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ డన్ బై సమ్వన్ ఎల్స్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ స్పెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నాను అంటే నేను ఆల్రెడీ ఐ మీన్ సేఫర్ సేఫ్ జోన్లో ఉన్నాను. అండ్ చాలా అందుకని సినిమా కూడా బాగా వచ్చింది. సో ఆ కాన్ఫిడెంట్. అండ్ ఇది ఎలా వస్తుంది, ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మన డైరెక్టర్ అడిగిందన్నీ ఇచ్చేయచ్చు. వాట్ ఐ గివ్ ఇస్ స్క్రీన్ మీద కావాల్సిన అన్ని ఇస్తా, బిహైండ్ ద సీన్స్ అన్ని కట్ చేసుకుంటా. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ వేర్ ట్రావెల్, అకామిడేషన్స్ ఇవన్నీ ఈజ్ ద కాంప్రమైజ్. అది నీకు జనాలు కనిపించేది ఆన్ స్క్రీన్ మీద ఏమైనా కనిపిస్తాయో అసలు అక్కడ కాంప్రమైజ్ ఉండదు. బ్యాక్ ఎండ్ అంటే మన కంఫర్ట్స్. ఓకే, మన కంఫర్ట్స్ మనం తగ్గించుకుంటాం. నా ప్రొడక్షన్ రోజుల్లో కంఫర్ట్స్ ఉండవు, ఎందుకంటే ఐ వోంట్ ప్యాంపర్ ఎనీవన్. ఓకే, నేను ప్యాంపర్ చేయను, లగ్జరీ జ్యువెల్కి వెళ్ళను. ఓకే, ఈవెన్ ఇఫ్ ఫర్ మీ ఐ విల్ బీ ఇన్ అ సిచ్యువేషన్, మీరు వినరు కానీ నేను మా ఇంటి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే నేను యూఎస్ నుంచి వస్తుంటా. నాకు ఇక్కడ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ కార్ ఆల్సో. ఓకే, నేను ఒక దాని నుంచి ఒక 6:30 కల్లా ఉండాలి అనుకో, ఐ టేక్ ఈవెన్ ఆటో అండ్ గో. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఫర్ మీ పర్టికులర్ టైంకి ఆడు ఉండాలి. అది ఎలా వచ్చానా అని ఉండదు. ది సేమ్ వే హూ ఆల్ వర్క్స్, దే వర్క్ ఫర్ దర్ ప్యాషన్. ఎందుకంటే నేను పనిచేసే వాళ్ళంటే కొత్త వాళ్ళే కాబట్టి ఆల్ డైరెక్టర్స్ స్టిల్ ఐ వర్క్ ఆర్ న్యూ పీపుల్. అదే ప్యాషన్తో ఉంటారు వాళ్ళు లగ్జరీస్ అడగరు ఏమి. ఓకే, వాళ్ళకి ఏమి ఇచ్చినా తెలియదు. అలా అని చెప్పి వాళ్ళని తక్కువ చేయము. వీ ట్రీట్ దెమ్ ఎవ్రీవన్ ఈక్వల్. తో మీకు ఒక మంచి పరిచయం కాదు, ఫ్రెండ్షిప్ ఉంది. అవును కదా. అండ్ సో ఆ ఫ్రెండ్షిప్ ఈ క్యారెక్టర్ని ఆఫర్ చేసిందా లేకపోతే ఎలా? లేదు, ఈ సినిమాస్ చేసినప్పుడు నాకు తరుణ్ భాస్కర్ తెలీదు. నాకు అసలు తెలియదు. 35 సినిమా షూట్ చేసేటప్పుడు 35లో అరుణ్ ఉన్నాడు కదా, కీడాకొల్లలో కూడా అరుణ్ ఉన్నాడు. ఆ షూట్ కోసం 35 కీడాకొల్ల టీం నుంచి మాకు కాల్ వచ్చింది, మాకు 1 డేకి షూట్ ఉంది, అదొకటి అయితే అయిపోద్ది, కావాలి అంటే. అప్పుడు సౌమిత్రి ఏమన్నాడంటే, ఒక అపాయింట్మెంట్ తరుణ్తో ఇప్పించు, నేను తీసుకొస్తాను తిరుపతి నుంచి తీసుకొస్తాను. దట్ ఈస్ వెన్ ద ఫస్ట్ టైం ఐ మెట్ తరుణ్. వెళ్ళినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ హిమ్, ఇట్లా నేను ఒక రీమేక్ రైట్ కొనుక్కున్నాను, నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ హీ ఆల్సో రిప్లైడ్ బ్యాక్ సెయింగ్, నేను కానీ చేస్తే రీమేక్స్ ఏమైనా చేస్తే ఇది ఒక్క సినిమానే చేద్దాం అనుకున్నాను అన్నాడు. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఆఫ్టర్ షూట్ జరిగే టైంలో ద ఫ్రెండ్షిప్ వెంట్ వెల్. అంటే నన్ను ఎలాంటి వాడిని చూశాడు, హీ సా మీ, హీ అండర్స్టూడ్ ద ప్యాషన్ ఇన్ మీ అండ్ ఆల్. దట్ ఈస్ వేర్ వీ బాండెడ్ టుగెదర్. దట్ ఈస్ హౌ ఐ గాట్ ENE2. మీకు తరుణ్ ఇంతకు ముందు యాక్ట్ చేసిన మీకు మాత్రమే చెప్తా, ఇలాంటి చూసారా? అతను కామెడీ టైమింగ్స్ చూశాను. అది చూశాను, కీడా చూసిన తర్వాత చూడక ముందే కూడా నాకు తరుణ్ దాని మీద ఐ హ్యావ్ దట్ హీ హ్యాస్ అ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని. అండ్ ఈ రోల్లో చూసినప్పుడు తరుణ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నాకు మైండ్లో ఇద్దరే ఉన్నారు, ఎదర్ తరుణ్ ఆర్ సత్య, కమెడియన్ సత్య అన్నాడు కదా, సత్య అని అనుకున్నా. దీస్ ఆర్ ద 2 people ఐ థాట్ టు క్యాచ్. ఇద్దరు చేయకపోతే ఇంకా వద్దనుకున్నా. యాక్చువల్గా ఐ థాట్ మధ్యలో ఆపేద్దాము, చేయొద్దు, ఎవరు యాక్టర్లు చేయకపోతే వద్దులే అని కూడా అనుకున్నాం.
సో వన్స్ తరుణ్కి చెప్పంగానే ఇట్ మేడ్ మై లైఫ్ ఈజియర్. అంటే ఏంటి రీమేక్కి మీకే ఎలా దొక్కింది ఇదంటే మీ ఏమన్నా ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేశారా? లేదండి, నేను ఐ వాస్ ద క్వికెస్ట్ పర్సన్ టు ఆఫర్. అంటే సినిమా మలయాళంలో రిలీజ్ అయితే మాకు 1 డే ముందే పడుతుంది. సో నేను మార్నింగ్ చూసాను, ఇంకా ఇండియాలో షో పడే లోపల నేను రీమేక్ కొనేస్తున్నాను. సూపర్. అందుకే తక్కువకి వచ్చింది. అందరూ దే అప్రోచ్ దోస్ ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ. డిసెంబర్లో ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ అప్రోచింగ్. ఎవరైనా అడిగారా పెద్ద ప్రొడ్యూసర్? అడిగారండి, 4 అడిగారు. మంచి 4 అంటే ఇచ్చేస్తారని అడిగారు. ఓకే, ఈవెన్ డైరెక్టర్స్ అడిగారు. అడిగినప్పుడు లేదండి, అప్పటికి తరుణ్కి చెప్పున్నాను, అంతా ఓకే అయింది కాబట్టి వాజ్ లైక్ లేదండి నేనే చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. రీమేక్స్కి ఇప్పుడు నాట్ ఫర్ గుడ్ టైం కదా రీమేక్స్. నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ టైం. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత ఎవ్రీ రీజనల్ లాంగ్వేజ్లోకి అవి డబ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా ఆఫ్టర్ కోవిడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్, వెరైటీ ఆఫ్ అంటే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కూడా చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ మలయాళం సినిమాలు ఎక్కువ వాచ్ చేస్తున్నారు తెలుగు పీపుల్. డబ్బుడ్ వర్షన్ ఎక్కువ చూస్తున్నారు కదా. ఈజ్ ఇట్ థ్రెట్ టు యూ? థ్రెట్ అనేది ఇస్ రేర్ అండి. ఓకే, ఎనీ రీమేక్ ఇస్ ఎ థ్రెట్ అట్ దిస్ మూమెంట్. ఓకే, ఎందుకు అంటే ఆల్రెడీ జనాలకి కంటెంట్ ఏంటో తెలుసు, కొత్తదనం సర్ప్రైజ్లు ఇవ్వలేం మనం. ఓకే, అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ తెలుగు ఆల్సో. సో అలాంటి టైంలో ఇప్పుడున్న కాలంలో రీమేక్స్ అనే దానికి ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్రెట్. అండ్ ఫ్యూచర్లో రీమేక్స్ వర్కౌట్ అవుతాయంటే నాకు తెలీదు. దిస్ మేబీ పీపుల్ హు ఆర్ మేకింగ్ రీమేక్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని నేను విన్నా. యాక్చువల్గా ఇదేమన్నా చేస్తున్నారు. రీమేక్ జోలికి వెళ్తారా మీరు? యాక్చువల్గా వెళ్ళకూడదు, వెళ్ళను కూడా. బట్ ఒకటి తప్పట్లేదు, బట్ ఐ డోంట్ నో, ఐ టెల్ యూ లేటర్. యా, ఓకే. అంటే తెలిసిన రీమేక్ అంటే ఇది బాగా హిట్ అయిపోయింది. నేను కొన్నప్పుడు నో వన్ నో అబౌట్. ఐ థాట్ అంటే దీని గురించి ఎవరు తెలియదు పిక్ చేసినప్పుడు దీనికి ఎంత విజిబిలిటీ ఉంటుందని మీరు ఊహించుంటారు. సార్, దేర్ ఆర్ సో మెనీ మలయాళం ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్. ఓకే, అందులో 1 or 2 జనాలకి తెలుగు వాళ్ళకి తెలుస్తున్నాయి. ఓకే, 90% ఆఫ్ ద మలయాళం ఫిల్మ్స్ దే డోంట్ నో, ఓన్లీ ద సినీ ఫైల్స్ వాచ్ దెమ్. నేను పిక్ చేసినప్పుడు ఐ థాట్ దిస్ ఓన్ బి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో కూడా జనాలు చూసేస్తారు అని అనుకోలేదు నేను. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ఏ రీమేక్ విచ్ ఇస్ అన్నోన్ బై దెమ్, స్టిల్ దే విల్ ఫైండ్ అవుట్. చూడంగానే ఎవడో ఒకటి చూసి పెట్టేస్తుంటాడు, పెట్టేయడం వల్ల చూసేస్తుంటాడు. బట్ ఈ సినిమాకి ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ సినీ ఫైల్స్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూసేస్తుంటారు చాలా వరకు, కానీ అయినా కూడా ఛాలెంజింగ్గా ఎలా తీయాలి. ఓకే, సో మేము కొనున్నాము, వీ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్, ఎలా చేయాలి. ఓకే, రెగ్యులర్ మక్కీ టు మక్కీ కాపీ కొడితే వర్కౌట్ అవ్వదు. అందరూ అంటే రీమేక్ చేసిన ప్రతివాడు మేము మార్చామండి, అది వేరండి ఇది వేరండి, ఇది కామన్ డైలాగు, ఇప్పుడు నేను చెప్పినా అలానే ఉంటుంది. కానీ అది ఛాలెంజింగ్గా తీసుకొని నిజంగా ఒక కొత్త అనుభూతిని ఎలా ఇవ్వాలి అనే దాంతో ప్రయత్నించిన ఫిల్మే అండి ఇది. గోదావరి స్లాంగ్ని తరుణ్ భాస్కర్ అడాప్ట్ చేసుకోవటానికి టైం పట్టిందా? అంటే గోదావరి స్లాంగ్ అనేది అతనికి కంప్లీట్లీ న్యూ కదా. సో ఎందుకని ఆ ఏరియాకి వెళ్ళారు? ఈ కథ తెలంగాణలో కూడా తీయచ్చు, తెలంగాణ రీజన్లో చెప్పొచ్చు కదా. చెప్పచ్చు. ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అ గోదావరి, సజీవ్ గోదావరి నుంచి వచ్చిన అతను. సో డైరెక్టర్కి ఆ నేటివిటీ అది బాగా తెలుసు కాబట్టి వీ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ వెరీ అథెంటిక్. 35 ఎంత అథెంటిక్గా తిరుపతి సినిమా అనిపించిందో ఈ సినిమా గోదావరి ఫిల్మ్ లాగా అంత అథెంటిక్గా తీయాలనేది మా ప్లాన్. సో దానికి కావాలంటే డైరెక్టర్కి ఏది కంఫర్ట్ ఉందో ఆ కంఫర్ట్ ఉన్న ఇదే ఇవ్వాలి అని. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్. ఓకే, తరుణ్ దానికి అడాప్ట్. ఇప్పుడు యాక్టర్ ఏ రోల్ తెలంగాణ సినిమాలో చేయకూడదు కదా, యాక్టర్ కెన్ మౌల్డ్ టు ఎనీ రోల్. అంటే ఇప్పుడు మాడ్యులేషన్ దగ్గర ఎక్కువ మంది దొరికిపోతుంటారు. కరెక్ట్. అంటే మాండలికాన్ని పట్టుకోవటం అంత ఈజీ కాదు. కరెక్ట్. అంటే ఒక ఫ్యూ ఆర్టిస్టులే మనల్ని అంత రూటెడ్గా తీసుకెళ్ళగలరు. లైక్ మనకి అరవింద సమేతలో ఎన్టీఆర్ రాయలసీమ మాట్లాడుతుంటే అసలు మనకి ఎక్కడ తేడా తెలియదు. కరెక్ట్. అంటే కొంతమంది ఉంటారు ఫ్యూ ఆర్టిస్టులు, కొంతమంది వేరే స్లాంగ్ ట్రై చేస్తే అది కరెక్ట్గా సెట్ అవ్వకపోతే అది బిగ్గెస్ట్ ఫ్లా ఇది. కరెక్ట్. ఆ ప్రమాదం ఉంది. నేను దాని గురించి ఏం జాగ్రత్త తీసుకున్నారని లేదు, వర్క్షాప్ చేసామండి. వీ హ్యావ్ ఎ డైలెక్ట్ హూ కాన్స్టెంట్లీ విత్ తరుణ్ చెప్తూ నేర్పిస్తూ ఉన్నాడు. అండ్ తరుణ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆయన కూడా బాగా హోంవర్క్ చేసుకొని ఇంట్లోనే డైలాగ్స్ అంతా ప్రాక్టీస్ చేసి సజీవ్తో కూర్చొని లెసన్స్ తీసుకొని ఇది కరెక్టా ఇది కరెక్ట్. సజీవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోదావరి, ఆయన స్లాంగ్ ఉంది కాబట్టి ఇది కరెక్టా అని తెలుసుకొని అది ఆన్ సెట్కి వచ్చేసరికి ఇట్ మేడ్ ఇట్ ఈజీ. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ సింక్ సౌండ్, ఇది డబ్బింగ్కి వెళ్ళాం. ఓకే, సో ఇంకా కొంచెం ఈజియర్ ఫర్ ద యాక్టర్స్, ఎందుకంటే డబ్బింగ్లో ఏమైనా కరెక్షన్స్ చేయాలన్నా దే కెన్ డూ ఇట్ లేటర్. సింక్ సౌండ్లో చేయలేరు. ఇప్పుడు 35 వాజ్ సింక్లో ఆన్ షూట్లోనే దే హ్యావ్ టు
ఎనాక్ట్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆ స్లాంగ్ తీసుకొని రావాలి, అది ఇంకా కష్టం. దిస్ వుడ్ బి లిటిల్ ఈజియర్. డబ్బింగ్లో కూడా మనం ఇది సరిగా రాకపోతే వీ కెన్ కీప్ చేంజింగ్ దేర్. సో తరుణ్ డి ఆయన హోంవర్క్ చేసుకొని ఆయన వచ్చాడు. ఓకే, మేము పెట్టాము డైలెక్ట్, ఆ డైలెక్ట్ని పట్టుకొని సినిమా చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలియదు. మీరు ఏదైతే ఎన్టీఆర్ ఎలా అరవింద్ సమేతలో అన్నారో, ఈ తరుణ్ కూడా గోదావరి వాడి లాగానే అయిపోతారు. సో యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యూ సే తరుణ్ బాగా వేసాడు, ఈషా బాగా వేసాడు. ఆర్టిస్ట్ గా మాకు 1% కూడా అనుమానం లేదు. అయినో తరుణ్ భాస్కర్ కున్న ఆర్టిస్టిక్ కెపాసిటీ మీద అస్సలు అనుమానం లేదు. ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది అనేది చిన్న నో, ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ద ఇష్యూ అండి. ఎందుకంటే మీకు తెలంగాణకు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇట్స్ జస్ట్ 10 minutes ఇన్ స్టార్ట్. ఒకసారి 10 minutes తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. ఓకే, వై ఈషా రెబ్బా అంటే ఏం చెప్తారు? వై సి ఎట్ ద ఎండ్ వీ వాంటెడ్ అ తెలుగు గర్ల్. ఓకే, నా అన్ని సినిమాలు మీరు చూస్తే ఐ వుడ్ ఆల్వేస్ ట్రై ప్రిఫరింగ్ టేకింగ్ అ తెలుగు స్పీకింగ్. ఎందుకంటే అగైన్ నేటివిటీ, రిలేటబిలిటీ అండ్ అథెంటిసిటీ, ఈ మూడు ఉండాలి. అంటే యూ కాన్ బ్రింగ్ అ నార్త్ ఇండియన్. అది ఇనిషియల్లీ నేను అనుకున్నా. ఓకే, ఐ థాట్ వీ ఈవెన్ అప్రోచ్ అనుపమ పరమేశ్వరన్ ఫర్ దిస్, ఐశ్వర్య రాజేష్ ఫర్ దిస్. అనుకున్నాం. ఐశ్వర్య రాజేష్కి డేట్స్ ఇష్యూ వల్ల షీ డిడ్ంట్ డూ ఇట్. ఓకే, మొన్న కూడా ఐ మెట్ హర్ అండ్ సెడ్, అంటే అయ్యో నేను చేసేవాడిని అని అంటే, మీరే మ్యామ్ రిజెక్ట్ చేశారు, మీరు గుర్తులేదు అన్నాను నేను. ఐ వాజ్ లైక్ వాట్సాప్ మెసేజ్ ఉంటే కూడా చూపించాను, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో దెన్ వీ వర్ లుకింగ్ ఎవరు హూ కెన్ డూ దిస్ అండ్ తరుణ్ సజెస్టెడ్ ఈషా. తరుణ్ చెప్పారు, ఈషా పెట్టింది. దెన్ అయితే ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాము, వీ వాంట్ సీ హౌ, నాకు చూడాలనుంది అని చెప్పి ఒక లుక్ టెస్ట్ చేసి, ఒక చిన్న చేసి, దెన్ యాక్చువల్గా ఒక శారీ కట్టుకున్న మేకప్ అన్నీ వేసి లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే, దెన్ ఐ థాట్ షీల్ సూట్ అవుద్ది అని. ఎక్కడో నాకు డౌట్ ఏముందంటే పర్ఫామ్ బాగుస్తుందా లేదా అని. సినిమా చూసిన తర్వాత ఈషా విల్ బి అ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఓకే, అంటే రీమేక్స్కి ఒక ప్రమాదం అని కాదు, ఒక లో లుక్ ఉంటుంది. అంటే తక్కువగా చూస్తారు రీమేక్స్ అంటే. అంటే ఇప్పుడు బాగా చేశారనుకో క్రెడిట్స్ ఒరిజినల్కి వెళ్ళిపోతాయి, బాగా చేయలేదనుకో ఆ తిట్లన్నీ మనకు వస్తాయి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడు సంజీవ్? సో ద మెయిన్ థింగ్ ఏంటంటే రీమేక్స్ విన్నింగ్ పర్సంటేజ్ ఇప్పుడు జనరల్గా సినిమాలు 10% ఉంటాయి ఏది హిట్లు. రీమేక్స్ ఆ 1% కూడా ఉండదు, ఇంకా లెస్ దెన్ 1%. ఎందుకంటే రివ్యూస్ కూడా రీమేక్స్కి రివ్యూస్ ఇవ్వరు, కావాలని ఒక 0.25% బికాజ్ ఇట్స్ రీమేక్, వీళ్ళేం కొత్తగా ఏం తీసుకురాలే కదా అనే ఒక చిన్న చూపు అయితే ఉంటుంది. ఇఫ్ యూ కీప్ ద రీమేక్ అసైడ్ అండ్ సీ ద ఫిలిం, ఓకే ఇది రీమేక్ కాకపోయింటే ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇన్ మై బ్లాక్ బస్టర్ ఇన్ మై స్టాండర్డ్. ఇది రీమేక్ అవడం వల్లే ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ అండ్ ఆ చిన్న చూపు రీమేక్ అనే వర్డ్ వల్లే వస్తుంది. అలానే అందరు హైట్ చేసి చేస్తారు, అరే సినిమాకి వచ్చిన తర్వాత ఇది రీమేక్ కదా అని అక్కడ రియల్ అవుతుంది. మేము అలా చేయట్లేదు, మేము చెప్పేస్తున్నాం సార్ రీమేక్ అని చెప్పి ముందే చెప్తున్నాం. బికాస్ వీ అఫీషియల్లీ బ్రాట్ ద ఫిల్మ్ అండ్ మీరు ఆడియన్స్తో నిజాయితీగా ఉంటున్నాం. ఓకే, వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏం చేయట్లే. అండ్ మేము వాళ్ళకి కొత్తదనం ఏమి ఇస్తున్నాము అంటే దే విల్ బీ ఎన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక నిజంగా మీరు కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్కి. ఎంత మలయాళం సినిమా అయినా వాళ్ళ నేటివిటీ వేరు, మన నేటివిటీ వేరు. ఓకే, వాళ్ళ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళ ఇంట్లో ఇడియప్పాలు వేరు, అవి వేరు, మనం అవి ఎప్పుడు తినుండం, మనం తినేది వేరు. ఏం తింటున్నాడు సినిమాలో చూడండి. ఓకే, సో టిపికల్ వంటకం ఏముంటుందా అంటే వీ డిడ్ంట్ పుట్ దట్ ఎఫర్ట్ దేర్. దాన్ని కొంచెం మార్చాము. ఓకే, ఆ వంటకాన్ని మార్చాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చూపిస్తున్నారు, తను వీక్గా ఉన్న అమ్మాయి స్ట్రాంగ్ ఎలా అయింది అనేది ఆ ఇంటెన్షన్ ఇస్ రైట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం చూసిన వాళ్ళకి మాకేమనిపిస్తుంది అంటే తను ఒక పద్ధతిలో జీవితాన్ని కొనసాగించడానికి అలవాటు పడిన మనిషి. తను ఏ చేంజెస్ యాక్సెప్ట్ చేయడు, ఏ చేంజెస్ని ట్రై చేయడు, అసలు కొత్తదాన్ని ట్రై చేయడు. ఆ ఎసెన్స్ క్యారీ అయితే చాలు, అది క్యారీ అయితే చాలు. అది హీరో పరంగా. హీరోయిన్ పరంగా ఎలా ఉంటుందంటే ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనే 3 థింగ్స్ ఉన్నాయి. ఓకే, అవి సినిమాలో కోర్ పాయింట్ ఏంటంటే ఆ 3 మనిషికి ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఒక ఆడదానికి అది చిన్నప్పటి నుంచి తీసుకోవాల్సి వస్తుంది, ఒకరిని అడగాల్సి వస్తుంది. ఓకే, అది మనిషిలో ఇన్బిల్ట్ ఉండేవి, అవి ఒకరిని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇవ్వటం అనేది వాళ్ళు ఒక గ్రేటెస్ట్ థింగ్గా అవతల భావించే విధంగా వీళ్ళని పెంచుతున్నారు. అది చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు పేరెంట్స్ దగ్గర, పెళ్ళయిన తర్వాత హస్బెండ్ దగ్గర,
వీళ్ళకి ఆ మూడు ఒకరిని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఒక సటిల్ వేలో ఎలా చెప్పామనేది సినిమా. ఓకే. ఓకే, విచ్ అక్కడ కూడా ఉంటుంది కానీ దాన్ని కొంచెం మార్చి చెప్పాం మేము దాన్ని. వాచ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ పెళ్ళైన తర్వాత నాకు ఆ ఫ్రీడమ్ వస్తుంది, ఓకే, నాకు అసలు స్వేచ్ఛ వస్తుంది అనే పాయింట్ని ఎలా ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో చూపించాం, మెన్ పర్స్పెక్టివ్లో ఆయన పర్స్పెక్టివ్ ఎలా చూపించాం, ఏం జరిగింది, వాళ్ళిద్దరు మ్యారేజ్లో ఏమైంది, కథ పరంగా ఎసెన్స్ ఇస్ ద సేమ్ కానీ ట్రీట్మెంట్ మారిపోయింది, సీన్స్ మారిపోయినాయి, చూపించే విధానం మారిపోయింది. అక్కడ నువ్వు చూసింది వేరు, ఇక్కడ చూసింది వేరు. కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి సోజన్ గారు. ఎలా అంటే దబాంగ్కి గబ్బర్ సింగ్కి సంబంధం ఉండదు. మనకి వెంకటేష్ గారు చేసిన చంటి సినిమా చిన్న తమ్మి కంటే బ్లాక్ బస్టర్, ఒరిజినల్ కంటే బ్లాక్ బస్టర్. కరెక్ట్ కదా, అలా కొన్ని రీమేక్స్ సర్ప్రైజ్ చేస్తాయి. కరెక్ట్. ఒరిజినల్ని మించి ఆడతాయి, ఒరిజినల్స్ని మించి ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. మేబీ ఆ క్వాలిటీస్ ఓం శాంతి శాంతిలో ఉన్నాయని నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నానండి. అగైన్ ద ఓన్లీ కన్సర్న్ ఇస్ ఈ ఓటీటీ ఎరాలో హౌ డు ఐ బ్రింగ్ ఆడియన్స్. సురేష్ బాబు గారికి సినిమా చూపించానండి, ఆయన సినిమా చూసి ఆయన మీ మెంటర్ అనుకోవచ్చు, మెంటర్ అనుకోవచ్చండి. ఎలా చెప్పాలి అంటే అన్ని కథలు నేను చెప్పిస్తూ ఉంటాను. ఐ టేక్ హిస్ ఫీడ్బ్యాక్. ఆయనకి మంచి జడ్జ్మెంట్ ఉంటుంది కథల పరంగా. హీ గివ్స్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. సమ్ 35కి చూపించాను అండ్ ఆడియన్స్ కూడా. నేను నా సినిమాలన్నీ ఐ షో ఇట్ వాళ్ళకి ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ముందు చాలా మందికి సినిమా చూపిస్తారు. నేను కూడా సినిమా చూపించేస్తాను. నేను చేసే సినిమాల్లో లీక్ అయిపోతాయని భయం లేదు. లీక్ అయిపోతే ఇంకా హ్యాపీ నా 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 దృష్టిలో. ఎందుకంటే లీక్ అయితేనే జనాలు చూస్తున్నాను ఆ సినిమాని. ఐ డోంట్ మైండ్ మై ఫిలిం టు బి వాచ్ బై పీపుల్. సినిమా చేసేది జనాలు చూపించేదానికి. ఓకే, నాది లీక్ అయిపోతే నాకేం ప్రాబ్లం లేదు. సో ధైర్యంగా నేను అందరికి సినిమా చూపిస్తుంటాను. సీన్ లీక్ అయితే పర్లేదు సార్, సినిమా లీక్ అయితేనే ప్రాబ్లం. సినిమా లీక్ అయినా కూడా థియేట్రికల్ రెవెన్యూ, సినిమా లీక్ అయింది ఏదో ఒకటి ఆపుకున్నాను అనుకో. నా సినిమాని ఎవరు ఫాస్ట్, ఇప్పుడు పెద్ద హీరో ఫిల్మ్ అంటే అరే చూసేయాలి అంటే వైరల్ చేస్తారు. ఇలాంటి సినిమాలు వైరల్ చేశారనుకోండి నాకే అడ్వాంటేజ్. ఐ వాంట్ మై అట్ ద ఎండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫర్ మీ ఐ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు వాచ్ మై ఫిల్మ్. 35 అనే సినిమా చాలా మంది చూడాలనుకుంటాను. అది చూస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది, జనాలు స్ప్రెడ్ చేస్తారు కూడా. ఇట్ కెన్ బి ఎనీ మీడియం ఇన్ ద సెన్స్ థియేటర్, ఓటీటీ ఆర్ ఈవెన్ పైరసీ, డజంట్ మ్యాటర్. ఏ మీడియంలో చూసినా సినిమా బాగుండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు 35 టైంలో అన్నారు ఈ సినిమా మీకు నచ్చుతుందండి, ఈ సినిమా నచ్చకపోవడం అనేది ఉండి నచ్చుతుందండి, ఈ సినిమా కనుక నచ్చకపోతే నేను ఆలోచిస్తానన్నారు. ఈ సినిమా కూడా ఎలా అంటానండి, ఈ సినిమాకి నేనేమంటే సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినాడు ఎవడు బాగాలేదని ఒక మాట రాదు నోట్లోంచి, బాగాలేదని అనలేరు. ఏదర్ వాట్ దే సేస్, ఇఫ్ నా జడ్జ్మెంట్ రైట్ అయితే సినిమా ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఓకే అరే ఆ సినిమాలా లేదు బాగానే తీసారా అంటారు. బాగానే అనే వర్డే వస్తుంది. సినిమా చూడన్నారు అరే చాలా బాగుందిరా అని అంటారు. ఈ 2 వర్డ్సే ఉంటాయి. ఓకే, ఇది బయటకు వచ్చినప్పుడు ఎవడు బాగాలేదండి. సురేష్ బాబు ఈజ్ ద వన్ హూ సెడ్ 35 కన్నా ఇది కమర్షియల్ సినిమా. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే సినిమా సురేష్ బాబు గారు చేయకపోని కథ ఒకసారి ఆయనకి చెప్పడం సేఫ్, ఎందుకంటే కథలో ఉన్న లూప్ హోల్స్ అన్ని ఆయన చెప్పేస్తాడు, కథ చాలా కరెక్ట్గా ఫామ్ అయ్యింది ఆయనకి చెప్తే అంటారు. అవును, ఆయనకి సినిమా చూపించిన 35 కూడా చాలా చెప్పాడండి. ఈ సినిమాకి ఏం చెప్పాడంటే సినిమా అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, జనాలు థియేటర్కి ఎలా రప్పిస్తావు అది నీ ఛాలెంజ్. సినిమా తీయడం ఛాలెంజ్ కాదు, ఇది చాలా బాగా తీసావు, ఇది కమర్షియల్ దాని 35. ఇదే రీమేక్ కాకపోయి ఉంటే ఇది నువ్వు ఊహించిన నెంబర్లు వచ్చేవి. రీమేక్ అనే ఒక వర్డ్ ఒక్కటి నీకు ఇక్కడ ఇబ్బంది, అది కానీ పక్కన పెట్టేసి సినిమా చూస్తే సినిమా బ్లాక్ వస్తున్నాను. ఆయన కూడా మన తెలుగు ఆడియన్స్ సాంగ్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఆ ప్లేస్మెంట్ దొరికిందా మీకు? నీలిమేఘములు సాంగ్ 35లో ఒక పెద్ద హిట్. ఓకే, ఇందులో అలాంటి సాంగ్ ఒకటి ఉంది విచ్ అది వినంగానే దాని గురించి మాట్లాడుకుంటారు, ఆ సాంగ్ గురించి, దాని గురించి రీల్స్ వస్తాయి, ఆ పాట ఉన్న లిరిక్స్ వాల్యూ గురించి నీకు రీల్స్ పడతాయి. హౌ నీలిమేఘముల గురించి ఎంత డిస్కస్ చేశారో ఇందులో ఓం శాంతి టైటిల్ సాంగ్ గురించి కూడా అంతే డిస్కస్ చేస్తారు. అటువంటి ఒక క్లాసిక్ సాంగ్ ఒకటైతే వస్తుంది. అది కాకుండా దెర్ ఈస్ అ పెప్పీ సాంగ్, ఒక కామెడీ సాంగ్ ఉంది బ్రూస్లీ సాంగ్ అని. సో ఇట్స్ అ కామెడీ సాంగ్. అసలు మీకు ఆ సినిమాకి సంబంధం లేదు. ఒక పెప్పీ సాంగ్ అంటే, ఒక కామెడీ సాంగ్ అంటే, ఒక ఎమోషనల్ సాంగ్ అంటే, 4 సాంగ్స్. 3 ఆఫ్ ద సాంగ్స్ విల్ గో వెల్. సో అవి 1 by 1 ఇప్పుడు చేయబోతున్నాము. సో ఫస్ట్ ఒక పెప్పీ సాంగ్ చేసి, ఓం టైటిల్ సాంగ్ చేసి, దెన్ ద రిలీజ్కి ముందు బ్రూస్లీ సాంగ్ రిలీజ్ చేద్దాం. సార్ పెద్ద బడ్జెట్స్ తో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్సే ఒక సినిమా
కనుక వాళ్ళ అనుకున్నట్టు విజయం సాధించకపోయినా వాళ్ళ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. వాళ్ళ ఇండస్ట్రీలో కనిపించట్లే. అంటే ఒక 10 ఏళ్ల క్రితం బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. కానీ సృజన్ ప్రయాణం మాత్రం కాన్స్టెంట్గా సాగుతుంది. అతను సినిమా రీచ్ అనేది తనకు అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా తను ఇండస్ట్రీలో సర్వే అవుతున్నాడు. మీరు అంటే మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక కొత్త కంటెంట్తో ఆడియన్స్ ముందుకు రాగలుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ సార్? సార్ ఐ మేక్ ఫిల్మ్స్ టు మేక్ ఫిల్మ్స్ అండి. ఓకే, సూపర్. సో నేను ఈ సినిమాల్లోంచి నా బ్రెడ్ అండ్ బటర్, నేను సాఫ్ట్వేర్ జాబ్, మా వైఫ్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బోత్ ఆర్ వర్కింగ్. ఆ వచ్చే దాంట్లో మా సేవింగ్స్ వరకు, ఇంటికి కావాల్సిన ఖర్చుల వరకు పక్కన పెట్టి మిగతాదంతా సినిమాల్లోనే పెడుతున్నాం. ఓకే, దట్ ఈస్ బ్రింగింగ్ హ్యాపీనెస్ ఫర్ మీ, నాట్ ఫర్ మీ. ఫ్యామిలీకి వాళ్ళకి కమర్షియల్గా అరే గ్రో అవ్వాలని ఉంటుంది, అది ఇట్స్ ఓవర్ నైట్ అవ్వచ్చు, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఐ ట్రస్ట్ ద కాంటెంట్. ఓకే, ఇప్పుడు సక్సెస్ రాకపోవచ్చేమో, ఓకే కమర్షియల్గా సక్సెస్ రాకపోవచ్చేమో, బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇఫ్ ఐ కీప్ మేకింగ్ ద సేమ్ థింగ్, నాకంటూ ఒక ఆడియన్స్ ఉంటారు, దానికి ఆటోమేటిక్గా కమర్షియల్ సక్సెస్ విల్ ఆటోమేటిక్లీ కమ్. మనం ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు తగ్గించుకోకూడదు. థింగ్స్ విల్ బి గెటింగ్ బెటర్ అండి సినిమా బై సినిమా. మీకు అంటే కంటెంట్ నమ్ముకొని వెళ్తే నేను ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఫర్ మై బ్యానర్ ఆర్ మై ఐ థింక్ నేను చేసే విధానానికి బెటర్ అవుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఓటీటీ వాళ్ళు కూడా దే ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ బయింగ్ ఫిల్మ్స్ నా ముందు కొంటున్నారు. ఇప్పుడు అది అడ్వాంటేజ్ ఫర్ మీ. నేను అన్ని సినిమాలు చూపించి అమ్ముతా, నావి చూసి కొనండి, మీకు నచ్చితేనే కొనండి, మీకు నచ్చలేదు అంటే నాకు రీవాలిడేషన్ అది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఓం శాంతి కూడా, టు బీ ఫ్రాంక్, దేర్ ఆర్ బిగ్గర్ ప్రొడ్యూసర్స్ అందరికీ వాళ్ళకి ఓటీటీ వాళ్ళకి వాళ్ళు అనౌన్స్ చేయగానే సినిమాలు అయిపోతాయి, నాకు అవ్వవు. కానీ నా అన్ని సినిమాలు ఓటీటీ అమ్ముడు పోయాయి. ఎవ్రీ ఫిలిం ఓటీటీ కొన్నారు, ఏ సినిమా ఆగలేదు, అన్ని కొన్నారు, అన్ని బిఫోర్ ద రిలీజే కొన్నారు నా సినిమాలు అన్నీ కూడా. ఎందుకు? సినిమా చూపించి కంటెంట్ నచ్చితేనే కొంటారు వాళ్ళు. ఓకే, అలాంటిది దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, వేర్ నా సినిమాలు ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎలా వచ్చారంటే నాకు చూపించుకుంటే నేను కొనను, చూపించి కొనను, ఆ సిచ్యువేషన్ నాకు వచ్చాయనుకో. ఓన్లీ కంటెంట్ ఫిల్మ్ మంచి సినిమాలే వాళ్ళకి అమ్ముడుపోతాయి. ఇఫ్ దే స్టార్ట్ ఒక్క బ్యాడ్ ప్రాజెక్ట్ వాళ్ళు కొనడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, అది ఎక్కువ పెట్టి కొనడం వల్ల నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్స్ మీద పడుతుంది. అంటే వాళ్ళ బడ్జెట్స్ ఉండవు. అది ఉండకపోవడం ఇప్పుడు ఏమవుతాయి, నిజంగా చూసి నచ్చి కమర్షియల్ థియేటర్లో వర్కౌట్ అయినావో, మంచి పేరు వచ్చిన రివ్యూస్ వచ్చిన సినిమాలు కొంటే మాకు కూడా కొంచెం మనీ పరంగా కూడా వస్తాయి, దాంతో ఇంకొక మంచి సినిమాలు చేసేదానికి స్కోప్ వస్తుంది. సో ఇందులో నుంచి నేనేమి ప్రాపర్టీస్ కొనేద్దామనో, దీంట్లోంచి డబ్బులు వచ్చేస్తాయనో అలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఐ హ్యావ్ టు బ్రేక్ ఈవెన్ అండి. నేను చేసేది ఏదన్నా తక్కువలో చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు బ్రేక్ ఈవెన్. సెకండ్ థింగ్ ఇస్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ 20% ప్రాఫిట్ ఆన్ ఇట్. ఐఎమ్ నాట్ గ్రీడీ, నాకు 100% రావాలి, నేను పెట్టిన 5 కోట్లు నాకు 5 కోట్లు రావాలి, వస్తే వెరీ హ్యాపీ. అలా అని చెప్పి 5 కోట్లు వచ్చేంత వరకు నేను నమ్మకుండా కూర్చోను. ఓకే, వేర్ పీపుల్ లూజ్ మనీ ఇస్ సినిమా నమ్ముతారు, బాగా నమ్ముతారు. వెన్ దే గెట్ ఆఫర్స్ దే ఓంట్ సెల్, అమ్మరు. ఎప్పుడు అమ్మాలో తెలియాలి. నీకు అది 20% వస్తుంది, నీకు హ్యాపీగా ఉంది అనుకుంటే ఆ మనీతోటి ఇంకో సినిమా తీయగలుగుతాను నేను. అదే నేను గ్రీడీ ఉంది, లేదు ఈ సినిమా నేను కొట్టేస్తాను, ఇది నాకు 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఉద్దేశం వెళ్ళి అది వర్కౌట్ కాలేదనుకో, నీ ఎక్స్పెక్టేషన్ 100 కోట్లు, నా ఎక్స్పెక్టేషన్ 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయనుకో, నేను చేసిన సినిమాలకి నాకు 20% ప్రాఫిట్ వస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఐ గాట్ ఆల్ మై మనీ టు మేక్ ఇట్ వన్ మోర్ ఫిల్మ్. నేను ఒక సినిమా కానీ వైపౌట్ అయితే నేను ఇండస్ట్రీలో కనిపినండి. ఎగ్జాక్ట్లీ. సో అది సస్టైన్ అవుతూ ఉండాలి అంటే ఐ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. ఎగ్జాక్ట్లీ. నేను ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్. అందులో మీరు పెట్టుకునే బడ్జెట్ లిమిటేషన్స్ కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. కరెక్ట్ అండి. ద ఓన్లీ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఓవర్ బోర్డ్ ఇస్ ENE2 బికాస్ ఇట్ హ్యాస్ అ క్రేజ్ ఇన్ ద మార్కెట్. బడ్జెట్స్ పరంగా కానీ అంటే ఆ సినిమాకి ఆ బడ్జెట్ పెట్టాలండి. ఇట్స్ ఇన్ అవుట్డోర్, ఇట్స్ ఇన్ వేరే కంట్రీలో జరుగుతుంది. అసలు ఒక 40 days యూఎస్లో పడేస్తున్నారంట, యూఎస్లో లాక్ చేసేస్తున్నారంట. ఏది ఈ నగరానికి ఏమైనా థాయిలాండా ఎక్కడ, ఏ కంట్రీలో లాక్ చేస్తున్నారు? సినిమా పరంగా థాయిలాండ్. సో థాయిలాండ్లోనే వెళ్తున్నాము, థాయిలాండ్లో లాక్ చేస్తున్నారు. ఓకే, ఈ నగరానికి ఏమైంది మోస్ట్ యూత్ సెలబ్రేటెడ్ మూవీ. కరెక్ట్.
అసలు అది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలిసింది దాని వాల్యూ. రిలీజ్ అయినప్పుడు తరుణ్ భాస్కర్ అప్సెట్ అయ్యి ఇంత మంచి సినిమా చేస్తే ఈ సినిమాకి కూడా ఏంటి ఇలాంటి రివ్యూస్ వచ్చినాయి అని కొంచెం అప్సెట్ అయ్యి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు తను. కానీ రిలీజ్ అప్పుడు అంటే ఆ సినిమాకి ఓల్డ్ వైన్ లాగా రిలీజ్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన నాకు ఏనికి అర్థమైంది ఏంటంటే సార్, ఏని టైంకి ఇంకా జనాలు అంత ఫాస్ట్గా లేరు సార్. ఓకే, ఈ టైంలో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ ఏని సీక్వెల్. ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ దట్ ప్లేస్. ఈ క్లబ్ కల్చర్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోవడం వల్ల పోటీ పడుతున్నాయి మనకి. అవును, బెంగళూరుతో. సో ఈ టైంలో ఇట్స్ టార్గెటెడ్. ఇప్పుడు థియేటర్కి వచ్చే జనము ఈస్ యూత్ అండి. ఓకే, ఫ్యామిలీస్ తగ్గిపోయారు, అన్నీ తగ్గారు కదా, యూతే వస్తున్నారు. ఏని పార్ట్ ఈస్ టార్గెటెడ్ టు దట్ పర్టికులర్ ప్లస్ ఫ్యామిలీస్. ఈసారి ఏది నేను కథ చదివాను. కథ చదివిన తర్వాత ఐ థాట్ దిస్ ఇస్ తరుణ్స్ బెస్ట్ స్క్రిప్ట్. ఎమోషనల్ డెప్త్ మిగతా ఏ సినిమాలో లేనంత ఉంది ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్. ద లాస్ట్ 50 pages ఆఫ్ ద స్క్రిప్ట్ అయితే నేను 150 pages చదివిన తర్వాత ఐ థాట్ దిస్ విల్ బి హిట్. లాస్ట్ 50 pages చదివితే ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ అనుకున్నాను సినిమా. ఇవన్నీ తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సినిమాలు అంటే రీమేక్స్ అని కాదు, ఇలాంటి స్మాల్ సెటప్ ఉన్న సినిమాలు చేయండి సార్. చేస్తున్నానండి నేను ఇప్పుడు. మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాం కదండి, ఇంకా పైకి వెళ్ళే లేదండి. ఐఎమ్ మేకింగ్ ఈవెన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఐఎమ్ మేకింగ్ వన్ ఫిల్మ్ విత్ ప్రియదర్శి, అసమర్థుడు. ఇట్స్ వర్కింగ్ టైటిల్. అందరూ దట్స్ ఆల్సో దేర్. అసమర్థుడు ఈస్ ద టైటిల్ వీ వాంటెడ్ టు పుట్, బట్ ఎవ్రీ వన్ సేయింగ్ ఇట్స్ నెగిటివ్ టైటిల్ అనే పాయింట్ వస్తుంది. బట్ వీఆర్ స్టిల్ డిబేటింగ్ ఆన్ వాట్ ద టైటిల్ షుడ్ బి. కథ పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఫిలిం. ఎట్లా చెప్పాలి అంటే 35 అప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో ఆన్ పేపర్ ఇంకా నేను షూట్ 21 days అయింది. ఇంకా దేర్ ఇస్ లాట్ మోర్. ఇంకా 50% షూట్ అయింది, ఇంకో 50% ఉంది. ఐ సీ మై ఫిలిం ఆన్ ఎడిట్ టేబుల్. టిల్ టుడే నేను చూసిన దాని పరంగా అయితే ఐఎమ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ విల్ బి వన్ మోర్ న్యూ జానర్ ఫిలిం ఇన్ తెలుగు, వేర్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ కమింగ్ బ్యాక్ అండ్ సే దట్ అరే మలయాళంలో వాళ్ళు చేశారు థ్రిల్లర్స్, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్స్ ఉంటాయి, తమిళ వాళ్ళు వెట్రిమారన్ చేస్తున్నారు. ఇఫ్ మిక్స్ ఆఫ్ వెట్రిమారన్ అండ్ మలయాళం థ్రిల్లర్స్ ఎలా అవుతాయి ఉంటుందో అసమర్థుడు విల్ బి దట్. సూపర్ సార్. అంటే మీ సినిమా ఒక న్యూ వర్షన్ మాకు ప్రజెంట్ చేస్తుందని నమ్ముతున్నాను. ఒరిజినల్ చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ మీతో మాట్లాడిన తర్వాత వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.